ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను మనం చదువుకుందాం. 2వ రాజులు 6వ అధ్యాయము 8 నుంచి మనం చదువుకుందాం. కంటిన్యూగా 18 వచనాల వరకు. దయచేసి 2వ రాజులు 6వ అధ్యాయము 8 నుంచి చదవండమ్మా. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్ము అని సెలవీయక, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వానికంటే అధికులై ఉన్నాడని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూసెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో
మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కర్త మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడైన యేసుక్రీస్తు నామమున ఈ వాక్యములు మేము చదివి ఉండగా ప్రభువా, ఈ వాక్యములు మీరు నా తండ్రి ఆశీర్వదించుము, దీవించుము. గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరున్నారు తండ్రి. మీరు ఈ వాక్యములను తీసుకొని మాతో మాట్లాడము ప్రభువా. ఈ యొక్క కార్యమంతటిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. లేఖనమును ప్రభువా, అందులోని పరమార్థమును, ప్రత్యక్షతను నాయన ఈ దినం మాకు తెలియజేసి నీ సన్నిధానములో మరెక్కువగా నీతో పెనవేసుకునే బంధమును, వాక్య ప్రకారంగా జీవించే గొప్ప లక్షణములను మాలో పెంపొందించమని ఈ లేఖన భాగములను నీ చేతికి అప్పగించుకుంటూ మీరే మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. జాగ్రత్త వినాలి. మీ పరిశుద్ధ గ్రంథములు చిన్నపిల్లలు మూసేసుకోండి, నా వైపే చూడండి. హల్లెలూయా. చూడండి ఏమని మనం చదువుకున్నాము. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన సైన్యము ఉండండి అని ఒక ఆలోచన సభ పెట్టి వారు సిరియా దేశములో ఆలోచన చేసి ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశానికి ఎన్నో వందల కిలోమీటర్ల దూరం. ఏంటంట చూడండి. అయితే సిరియా దేశములో వారి రాజు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము, ఆలోచన, వారి యొక్క యుద్ధ వ్యూహము ఎక్కడ ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళి ఎక్కడ మనము మాటున పొంచి ఉండి వారిని జయించాలి లేదా యుద్ధం చేయాలని ప్రణాళిక అన్నది ముందుగానే సిద్ధపరుచుకుంటా ఉన్నారు వారు. చూడండి, ఎంతో దూరములున్న ఆ విషయాలు ఇశ్రాయేలు రాజుకు ముందుగానే తెలిసిపోతూ ఉన్నాయి. వారు వచ్చారు. సిరియా దండు ఎక్కడైతే దాగుకోవాలనుకున్నారో, ఎక్కడైతే దండు దిగాలనుకున్నదో, ఎక్కడైతే సైన్యం ఉండాలనుకున్నదో ఆ స్థలములో వారు దిగినప్పుడు ఇశ్రాయేలు రాజు తన యొక్క పని వాళ్ళను, తన సేవకులను, తన సైన్యమును కొంతమందిని పంపించి నిజముగా సిరియా యొక్క దేశపు సైనికులు ఆ స్థలమున ఉన్నారో లేరో చూసి రండి అని చెప్పి వీళ్ళని పంపించి చూసి తన వారిని రక్షించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇట్లా సిరియా రాజు, సిరియా సైన్యము చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన వారు మాటి మాటికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వారు ఎన్నిసార్లు ఆలోచన చేసినా ఎవరికి తెలుస్తున్నది? ఇశ్రాయేలు రాజుకు తెలుస్తూ ఉంది. ఇది ఎలాగా జరుగుతున్నది? మన యుద్ధం యొక్క రహస్యాలన్నీ, మన ప్రణాళికలన్నీ వారికి ఎట్లా ముందుగానే తెలిసి వారు తప్పించుకుంటున్నారు? ఇదేంటిది? అయితే మన సిరియా సైన్యములోనే ఎవరో కొంతమంది మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, మన యుద్ధ ప్రణాళిక అంతా విని మన వాళ్ళే వారి పక్షం, ఇశ్రాయేల్ పక్షంగా ఉండి వారికి తెలియజెప్తా ఉన్నారు, ఇది రాజద్రోహము కాబట్టి అటువంటి వాడు ఎవడో ఈ దినాన తప్పకుండా తెలియాలి అని చెప్పేసి వారు ఏం చేశారు? ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం చేసిన ప్రతి ప్రణాళిక వాళ్ళకు తెలుస్తున్నది. ఎలా తెలుస్తున్నది అర్థం కావటంలే. ఆ సభ పెట్టుకొని ఆ రాజు అడుగుతుంటే అప్పుడు
ఆ యొక్క సిరియా రాజు యొక్క సేవకులలో ఒక సేవకుడు వచ్చి, రాజా, ఎవరును ఇశ్రాయేలు రాజు పక్షమున చేరిన వారు ఎవరు, మనలో ఉన్నవారు ఎవరు లేరండి. అయితే వారికి ఎలా తెలుస్తుందో నేను చెప్తా వినమని, వాళ్లకు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దైవజనుడు నీ అంతఃపురములో నీవేమనుకుంటున్నావో, లేదా నీ ఆలోచన సభలో నువ్వేమనుకుంటున్నావో, ఇవన్నీ ఆయనకు ముందుగానే తెలుస్తూ ఉన్నాయి. అతను వెళ్ళి వాళ్ళ రాజుకు చెప్తా ఉన్నాడు. కనుక మన రహస్యాలన్నీ వారికి తెలిసిపోతున్నవి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దైవజనుడి వలనే ఇదంతా జరుగుతూ ఉన్నది. మన సైన్యంలో నీ మీద కుట్ర చేసి, లేకపోతే నీకు వ్యతిరేకంగా ఈ సమాచారాన్ని ఏ సైనికుడు కానీ ఏ ప్రజలు కానీ చేరవేయటం లేదండి అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు సిరియా రాజుకు అర్థమైంది. అర్థమయ్యి ఏమంటా ఉన్నాడు, అలాగైతే ఎవరిని పట్టుకోవాలి మనము? ఆ దైవజనున్నే మనము పట్టుకోవాలి. ఎందుకంటే సూత్రధారి అంతా అతనే. ఆ దైవజనుడి పేరు ఎలీషా అని మనకు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. హల్లెలూయా. అతను మరి ఎక్కడ ఉంటాడు అని ఆ యొక్క సిరియా రాజు అడిగితే, పోయి తెలుసుకొని రండి అని సైనికులను పంపాడు. వారు కొంతమంది వెళ్ళి అతను ఎక్కడున్నాడు, దోతానులో ఉన్నాడు అని వారు తెలుసుకొని మళ్ళీ వచ్చి రాజుకు చెప్పారు, సిరియా రాజుకు. అప్పుడు సిరియా రాజు అన్నాడు, రైట్, దోతాన్లో ఉన్నాడా, అయితే అతన్ని మనం పట్టుకుందాము. కాబట్టి మన గుర్రాలను, మన రథాన్ని, గొప్ప సైన్యాన్ని సిద్ధపరిచి రాత్రి వేళల్లో వచ్చి ఆ దోతాన్ అనే పట్టణపు చుట్టూ వీరు రాత్రులలో కాపు కాసుకొని ఉన్నారు. అలా కాపు కాసుకొని ఉన్నప్పుడు ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషా ముసలి ప్రాయానికి వచ్చాడు. ఈ సందర్భంలో ఆయనకు పని చేయటానికి ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఎలీషాను బయటికి తీసుకురావటానికి కానీ, లోపలికి పోవటానికి కానీ, వేరే పట్టణాలకు తిరగటానికి కానీ సహాయకుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ పనివాడు ఉదయాన్నే లేచి చీకటితోనే బయటికి వచ్చి, ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే ఎవరు కనపడతా ఉన్నారు? పట్టణపు చుట్టూ ఏమున్నాయంట? గుర్రములను, రథములను, సైన్యమంతా పట్టణము చుట్టూ చుట్టుకొని ఉండుట కనపడది. అంతటా పనివాడు భయపడిపోయిండు. పనివాడేమయ్యాడు? భయపడిపోయాడు. భయపడిపోయి, అయ్యో నా ఏలినవాడా, దైవజనుడా, మొత్తము మన ఇంటి చుట్టూ లేదా మన పట్టణము చుట్టూ సిరియా సైన్యము, రథాలు, లేకపోతే గుర్రాలు, గొప్ప సైన్యం వచ్చి ఉన్నది అని అతను భయపడిపోయి ఎలీషాతోటి చెప్తా ఉన్నాడు, ఆ ప్రవక్తతోటి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. అయితే ఎలీషాకు ఈ సంగతులు తెలవవా? ఆయన ఇంకా ఇంట్లో నుంచి బయటికే రాలేదు. కానీ అతనికి ఏమై ఉన్నవి? ముందుగానే విషయాలన్నీ తెలిసే ఉన్నాయి. కాబట్టి పనివాడుతూ అంటున్నాడు, భయపడవద్దు. ఏమి చూసి భయపడవద్దు? అతనికి శత్రువు యొక్క గుర్రములు కానీ, రథములు కానీ, సైన్యమును కానీ చూసి మనం ఎన్నడూ భయపడవద్దండి. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. అరే పనివాడ, లేకపోతే అతనికి ఒక పేరు ఉంటే ఆ పేరుతోటి ఒకరు పిలిచాడు అనుకోండి, భయపడవద్దు నువ్వు మొదటిగా. కానీ మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్తే, ఆ పనివాడు దిక్కులు దిక్కులు చూస్తే ఎక్కడ కనపడుతున్నారు? ఏంటి మనకంటే, వారికంటే మన దగ్గర ఎక్కువ సైన్యం ఉన్నదా, మన పక్షం ఉన్నవారు ఎక్కువ ఉన్నారా అని అతను చూస్తే ఎక్కడ కనపడటం లేవారు. ఎవరు కనపడుతున్నారు అతనికి? సిరియా సైన్యమే కనపడుతున్నది. కానీ మన పక్షంలో ఉన్నవారా అని చెప్పేసి మా ప్రవక్త చెప్తున్నాడు, మా ఎలీషా గారు చెప్తున్నారు, ఏరి అని ఆయన చూస్తే
ఎక్కడ అతనికి కనపట్టంలే. ఏంటయ్యా ఇలా చెప్తా ఉన్నావంటే, అప్పుడు యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక అతీతమైన సంగతి ఇది, సహజాతీతమైనది కాదండి. అసలు ఆ విధంగా జరగటానికి మానవ కళ్ళతోటి చూస్తే కనపడేటటువంటి దృశ్యము కాదు. ఆల్రెడీ ఆ పనివాడు కళ్ళు ఉండే బయటకు వచ్చి ఎవరిని చూశాడు? సిరియా సైన్యాన్ని, శత్రు యొక్క సైన్యాన్ని చూశాడు. కానీ ప్రవక్త ఏం ప్రార్థన చేస్తున్నాడు? వీని కళ్ళను తెరువుము. హల్లెలూయా. ఆత్మీయమైన సంగతులు తెలుసుకున్నట్టుకు ఆత్మీయమైన మనస్సు అనే కళ్ళు కావాలండి. సహజాతీతమైన కళ్ళు కావాలి. దేవుని వాక్య ప్రత్యక్షత అనే మనస్సు అనే కళ్ళు మనకు కావాలి. దేవుని వాక్యములోని లోతు ఎంతో తెలుసుకునే మనస్సు అనే కళ్ళు మనకు కావాలి. హల్లెలూయా. అప్పుడు ఆ పనివాని కళ్ళు తెరవబడ్డాయి. చుట్టూ ఏమున్నాయంట? పర్వతం చుట్టూ, ఎలీషా చుట్టూను అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూశాను. వారి ఒట్టి గుర్రములే, ఒట్టి రథములే. కానీ వీళ్ళ ఎటువంటి ఉన్నాయి? ఈ సహజాతీతమైనటువంటి ఈ సైన్యము ఎట్లా ఉంది? అగ్ని రథములను, అగ్ని గుర్రములను. ఆమేన్. హల్లెలూయా. ఓ అతనికి ఎంత సంతోషమై ఉంటుందో, ఎంత ఆ యొక్క ఆనందమై ఉంటుందో. ఇప్పుడు ఆ భయం అంతా పోయి గొప్ప ఉత్సాహం అతనిలోనికి వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ సిరియా దండంతా కూడా ఎలీషా దగ్గరికి సమీపించినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సైన్యమునంతటిని కూడా గుడ్డితనముతో మీరు మొత్తుమయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తే, ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని ఏం చేశాడు? అంధత్వముతో మొత్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమని చెప్తా ఉన్నాడు? ఎలీషా చేసిన ఎన్ని ప్రార్థనలు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఎన్ని ఉన్నాయి? 2 ప్రార్థనల. ఇంకా చూడండి. హల్లెలూయా. రైట్. 1 ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఫస్ట్ కళ్ళు తెరవబడటానికి, పనివాడి యొక్క కళ్ళు తెరవబడటానికి ప్రార్థన చేశాడు. 2వది శత్రువుల యొక్క కళ్ళు మూయబట్టడానికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆత్మీయమైన సంగతులను ఆత్మీయమైన మనస్సుతో మనం అర్థము చేసుకున్నప్పుడు నిజమైన దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఏంటిదో మనకు తెలుస్తుంది. అప్పుడు మనకు దేవుని వాక్యమందు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. తద్వారా మనకు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. లేదంటే ఆ యొక్క పనివాడి యొక్క కళ్ళు చూస్తున్నాడు కానీ ఆ అగ్ని రథాలు కానీ అగ్ని గుర్రములు కానీ అతనికి కనపట్టంలే. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉండు, తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మార్గములను తన ప్రజలకు బయలుపరుచుకున్న ఆ గడిచిపోయిన ఒక దినమును గురించి మనం ఈ దినం ఆలోచిస్తున్నాం. ఇదంతా ఒకప్పుడు గడిచిపోయింది సంఘటన అంతా. ఇప్పుడు మనం చదువుకున్న సంఘటన అంతా ఒకప్పుడు జరిగిపోయింది. ఎలాగా? తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మార్గాలను తన ప్రజలకు బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఈ సమయం ఎట్లా ఉందంటే, ఇశ్రాయేలు రాజు మరియు సిరియా రాజు ఆ యుద్ధ సంబంధమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారి దేశం యొక్క దాడి అంతా కూడా, ప్రణాళిక అంతా కూడా ఇశ్రాయేలుకు ముందుగానే తెలియబడతా ఉన్నది. మొత్తము ఆ విధంగా తెలియబడతా ఉన్నది. అయితే చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క శత్రువు ఎప్పుడు కూడా తన పనిని ఎక్కడ చేస్తాడు? చీకటిలోనే చేస్తాడు. వారు ఎప్పుడు వచ్చారు?
చీకటిలోనే వచ్చారు. ఎలీషాను పట్టుకొనుటకు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేశారు. అప్పుడు ఆ పనివాడనుడు యవ్వనస్తుడు పెందలకడని లేచి బయటికి వచ్చి అదంతా చూసి భయపడిపోతే, ఎలీషా, ఎందుకు చింతించుచున్నావు? వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు అధికముగా ఉన్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎలీషా చేసిన ప్రతి ప్రార్థనకు వెంట వెంటనే ఏం చేశాడు? జవాబు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి దేవుని యొక్క కార్యములను మన మనసుతో అర్థం చేసి మన కళ్ళతో అర్థము చేసుకోలేమండి. ఒకసారి ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేశాడో అది మన మనసుకు మన కళ్ళకు అందుతుందా? పోనీ 40 దినాలు ఏకదాటిగా వర్షము పడటం అనేది అది మన సహజాతీతమైనదా? అసహజమైనది అది. చూడండి, సహజానికి అతీతమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఎన్నో కార్యములు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు ఈ రాత్రి కాలంలో మనం ఏం ఆలోచిస్తున్నామంటే, ఇప్పుడున్న లోకం గురించి కాదు కానీ మనము కాలం అనే అవకలి తెరకు చూసినట్లుగా మనం ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఈ కాలాన్ని కదా మనం చూసేది, రాబోయే కాలాన్ని మనము చూడాలి. ఆ చిన్న కొనను చూసి అది ఏమైనదో మనం చూడగలిగినట్లుగా ఈ దినం మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చెడుకు వ్యతిరేకముగా మేలైనది చేయించిన ఒక గొప్ప యుద్ధంలో మనం ఈ రాత్రి ఉన్నాము. మనం ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడు చెడుకు వ్యతిరేకంగా మేలైనది మనము చేస్తూ యుద్ధంలో మనం ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరియు ఆధునికమైన ఈ యొక్క పద్ధతులన్నిటికీ దేవుని వాక్యమునకు జరుగుతున్న యుద్ధం అయి ఉన్నది. దేవుని వాక్యమును ప్రజల ఎద్దుకు తీసుకొని వచ్చుచుండగా అదే సమయంలో ప్రతి మార్గమును శత్రువు చుట్టుకొని ఉండట ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనమేమో దేవుని మార్గాన్ని ప్రజల ఎద్దుకు తీసుకురావాలని ఈ దినము ప్రయత్నం చేస్తూ ఉంటే, శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? మన ప్రతి మార్గానికి అడ్డుబండలాగా వాడు చుట్టుకొని నిలబడతా ఉన్నాడు. కానీ దేవునిలో ఒకరు అత్యధికమైన వారు. ఆమేన్, హల్లెలూయా. చూడు, ఎంతోమంది వస్తే దోతానుకో ఆ యొక్క శత్రు సైనికులందరూ, కానీ దేవునిలో ఎవరున్నారు? ఒక్కరు ఎలీషా అత్యధికమైన వాడిగా అక్కడ కనబడతా ఉన్నాడు. అట్లనే ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతం అంతటిలో లెక్కేసుకుంటే 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఎంతమంది వారు? 1,00,000 మంది. కానీ మన క్రైస్తవులు ఎంతమంది? 10,000 ఎంతమంది ఉంటారు. కానీ వారికంటే ఈ 10,000 మందే అత్యధికమైన వారు. హల్లెలూయా. ఎందుకంటే ఒకడు 10,000 మందికి సమము అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవునిలో మనము అత్యధికమైన వారిని. మనం ప్రజలకు దేవుని వాక్యము తీసుకొస్తుంటే మనకు అడ్డుబండగా శత్రువు ఏం చేస్తూ ఉండు? మన మార్గాన్ని చుట్టుకొని వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు. చూడండి, కాబట్టి దేవుని యొక్క మనుషుడైన ఎలీషాను మీరు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా. అతడు దేవుని యొక్క మనుష్యుడు అని పరిశుద్ధ గ్రంథం పిలుస్తూ ఉంది. కాబట్టి మనము కూడా దేవుని కుమార్తెలమని పరిశుద్ధ గ్రంథం మనల్ని కూడా పిలుస్తూ ఉంది. అతడు చూడండి, సహజమైన సంగతుల కొరకు చూసి ఉండలేదు, సహజాతీతమైన సంగతుల కొరకు అతను చూశాడు. దృశ్యమైన వాటి కొరకు అతడు చూడలేదు, కానీ అతడు అదృశ్యమైన వాటి కొరకు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి కనపడటంలా? ఒక ఎలీషాకు మాత్రమే వారు కనపడతా ఉన్నారు. అగ్ని గుర్రములు, అగ్ని రథములు. తర్వాత తన పనివానికి కళ్ళు తెరవని ప్రార్థన చేసినప్పుడు అతనికి కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సంగమా, ఈ రాత్రి మనము కూడా అదృశ్యమైన వాటిని చూద్దాము. సహజాతీతమైన దానిని మీరు చూడలేరు, కానీ మీరు దాన్ని విశ్వసించి మరియు దానివల్లే ప్రవర్తించినప్పుడు దాన్ని మీరు చూడగలరు. అది వాక్యంలో ఉన్న రాయబడిన ఈ సహజాతీతమైన సంగతులు, దాన్ని మనం ఏ విధంగా చూస్తామో విశ్వసించినప్పుడు మాత్రమే మనము చూడగలము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, క్రైస్తవుల అమ్ముల పొదిలో ఉన్న ప్రతి ఆయుధము సహజాతీతమైనదే. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర ఉన్నటువంటి అమ్ముల పొదిలో ఏమున్నాయంట? ప్రతి ఆయుధము కూడా
బాహ్య సంబంధమైనది కాదండి, అది సహజాతీతమైనదే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి గమనిస్తే పేతురు, యోహాన్లు ఆ యొక్క శృంగారమైన దేవాలయానికి ఎక్కిపోతూ ఉంటే ఆ భిక్షగాడు పుట్టి కుంటివాడు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. చూడండి అక్కడ ఏం జరుగుతూ ఉంది, అతని దగ్గర ఉన్న ఆయుధం ఏంటిది? ఒక సహజాతీతమైన ఆయుధం. మా వద్ద వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నన్ను నిలబడులెతున్నాడు. హల్లెలూయా. అది ఒక సహజాతీతమైన ఆయుధం. వారు వెళుతుంటేనే వారి యొక్క నీడ, అపోస్తలుల యొక్క నీడను తాకి ఎంతోమంది రోగులు స్వస్థపడినట్టుగా ఉంటున్నాం. అది ఒక సహజాతీతమైన ఆయుధం. చూడండి పౌలు భక్తుడు ఊరికి ఆ పుతోన్ అనే దెయ్యం పట్టింది వచ్చి ఊరికి సతాయిస్తూ ఉంటే ఒకరోజు ఏం చేశాడు, దాన్ని బయటికి వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఒక సహజాతీతమైన ఆయుధం. అంతేకాదు ఇంకా అతనెవరో ఒక అతను వచ్చి ఊరికే దేవుని యొక్క వాక్యమునకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనం వెలుగును తీసుకొని వెళ్ళాలని అనుకుంటా ఉంటే అపవాది వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు, అతని దగ్గరికి వాక్యం పోకుండా ఊరికి అడ్డుకుంటా ఉంటే చూసి ఏమన్నాడు, అపవాది కుమారుడా అని చెప్పేసి నువ్వు కొంతకాలం సూర్యుని చూడకుండా ఉందువుగా కంటే వెంటనే అతను ఏమయ్యాడు, గుడ్డివాడైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఒక సహజాతీతమైనటువంటి ఆయుధము. మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తే అవుతుందా అని మనం అనుకుంటాం, కానీ క్రైస్తవుని దగ్గర ఏమున్నది, అది ఒక సహజాతీతమైన ఆయుధమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దృశ్యమైన దానిని మనం చూడము, కానీ అదృశ్యమైన దానిని మనం చూస్తాము. ఎందుకంటే మన కొరకు ఏమున్నది, పరలోకం అన్నది ఉన్నది. అదేదో దృశ్యంగా ఇప్పుడు మనము చూడటంలే, కానీ అది ఉన్నదని మనం విశ్వాసంతో ఆ అదృశ్యమైన దాని కొరకు మనం ఈ దినాన మనము ఎదురు చూస్తూ ఉన్నాం. అది క్రైస్తవం అంటే. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్యములు ఉన్నట్లయితే, నీవు దేవుని వాక్యమును తీసుకున్నట్లయితే నీవు దేవుడిని తీసుకున్నట్లే. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వాక్యములో ఉన్నాడు. నీవు దేవుని వాక్యమును తీసుకుంటే ఏం చేసినట్టు? నీవు దేవుడినే తీసుకున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. అప్పుడు అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది, అది దేవుని కోరిక అయి ఉన్నది, అది దేవుని లక్షణమై ఉన్నది, అది దేవుని ప్రేమ అయి ఉన్నది, అది దేవుని యొక్క రక్షణకరమైనటువంటి భాగ్యమై ఉన్నదండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథములో ముద్రించబడిన ప్రతి వాక్యము ఆయననే చూపిస్తూ ఉంటుంది. మరియు ఆయన వాక్యములు గింజలు అని మనకు పరిశుద్ధ గ్రంథములో ఉంటుంది, లేదా విత్తనములని మన పరిశుద్ధ గ్రంథములో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ గింజలను లేదా విత్తనములను వాటిని మనం తీసుకొని తిని మింగివేయాలండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు విశ్వాసం వలన దేవుని నుంచి మనం ఫలములను పొందుకోగలం. హల్లెలూయా. కాబట్టి అతీతమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నాయి. అవన్నీ మన యొక్క సొత్తు అయి ఉన్నాయి. ఈ లోక సంబంధంగా కనపడే అపవాది అది ఎంత పెద్ద శత్రువైనా, ఎంత పెద్ద ఆయుధమైనా, మనకు వ్యతిరేకంగా రూపొందించే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదండి. ఎందుకంటే మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దాన్ని మనం చూడాలంటే మనకేం కావాలి? వాక్యం యొక్క అతీతమైన మనస్సు అనే కళ్ళు మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలులందరూ కూడా అలాగా ఉండే దేవుని వాక్యాన్ని వారు బహు ధైర్యముగా బోధించి తమ ప్రాణాలను సైతము అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అనేక వేల మంది, లక్షల మంది దేవుని యొక్క పిల్లలు అతీతమైన సంగతుల కొరకే పోరాడి నిలిచి తమ ప్రాణాలను అర్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అట్టి మనస్సు, అట్టి శ్రమ మనము కూడా పడి దేవుని వాక్యాన్ని మనము ముందుకు తీసుకుని పోవాలని ఈ దినము దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి శత్రు సైనికులను మనం ఏం చేయాలి? అంధత్వంతో వారిని మొత్తాలి అని వాక్యం మనకి ఈ దినాన తెలియజేస్తూ ఉంది. అంటే ఏంటిది? మన యొక్క కాళ్ళ కింద అపవాదిని మనము
త్రొక్కివేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తలలు వంచినట్లయితే మనం ప్రార్థించుకుందాం. మళ్ళీ